నువ్వు పరిశుద్ధాత్మకి దగ్గర అయినప్పుడు, ఆత్మ నిన్ను తాకినప్పుడు నువ్వు ఆత్మను ఆనందిస్తావు. ఇది ప్రార్థన శక్తి, ప్రార్థన శక్తి, ఇది ప్రార్థన శక్తి. నిరాశ నిస్పృహలెన్నున్నా, అశాంతి ఆపదలైనను, నిరాశ నిస్పృహ. నిజముగా నువ్వు బ్రతుకును మార్చుకుంటే ఈ రోజు నుండి లెక్క పెట్టుకుంటావు. ఆశీర్వాదాలు వస్తాయి. ఈనాడు విమోచింపబోచున్నాడు యేసు ప్రభువు, ఈనాడు విమోచింపబోచున్నాడు. ఆకాశమందున్న మన దేవుడు మన ప్రార్థన ఆలకించును. ఆకాశమందున్న మన దేవుడు మన ప్రార్థన ఆలకించును. ప్రార్థన, ప్రార్థన, ఇది ప్రార్థన శక్తి. ప్రార్థన, ప్రార్థన, ఇది ప్రార్థన శక్తి. ఇది ప్రార్థన శక్తి. ఇది ప్రార్థన శక్తి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 20 సోమవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 21 మంగళవారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. బాపట్ల పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 23 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం వి కన్వెన్షన్ ఫంక్షన్ హాల్, సర్వీస్ రోడ్, NH 216 బైపాస్, సూర్యలంక ఫ్లైఓవర్ పక్కన, బాపట్ల. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులరా, ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన గొప్ప వాగ్దానాన్ని మీకు ప్రకటించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. దేవుడు మీకు బలమైన వాగ్దానాన్ని అనుగ్రహించి ఉన్నారు. ఒక వర్తమానికుడిగా మీకు తెలియపరుస్తూ ఉన్నాను. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయము 15వ వచనం. ఈ వాగ్దానం ద్వారా మిమ్మల్ని దర్శించారు ప్రభు, మరలా మిమ్మల్ని దర్శిస్తున్నారు. ఏంటంటే చూడండి, యెహోవా నీ యొద్ద నుండి సర్వరోగములను తొలగించి నీవెరిగి ఉన్న ఐగుప్తులని కఠినమైన క్షయవ్యాధులన్నిటినీ నీకు దూరపరిచి నిన్ను ద్వేషించు వారందరి మీదకి వాటిని పంపించును. ఆమేన్. ఈరోజు బలమైన ఆశీర్వాదం ఏంటంటే నీ యొద్ద నుండి సర్వరోగం అంతా నాశనం అయిపోతుంది. సర్వరోగ నివారణ, తుమ్ములు, దగ్గులు, జ్వరము, నొప్పులు, బాడీ పెయిన్స్ అండి, హెడేక్ అండి, అదండి ఇదండి, ఇండైజెషన్ అండి, అదండి ఇదండి అని బాధపడిపోతున్నావు కదా. షుగర్ వచ్చేస్తుంది, పెరిగిపోతుంది, తగ్గిపోతుంది, బీపీ, ఏమైపోతానో అని మొత్తం అందరిని భయపెట్టేస్తున్నారు కదా. ఈరోజు బలమైన శుభవార్త ఏంటంటే నీ యొద్ద నుండి సర్వ రోగము నివారణ అవుతుంది అన్నాడు. ఆమెనని చెప్పండి. ఆమెను ముమ్మారు చెప్పండి. 1 2 3 ఆమెన్ అన్నప్పుడు, ఎందుకంటే సేవకుడు నేను ప్రకటిస్తున్నప్పుడు దాన్ని మీరు రిసీవ్ చేసుకోవాలి. ఎస్ ఐ రిసీవ్ ఇట్ అని మీరు దాన్ని పొందుకోవాలన్నమాట. ఈరోజు నీ శరీరంలో గొప్ప స్వస్థతను చూస్తావు. ఎంత బాధపడుతున్నావో, ఏదో రోగం వచ్చేసింది, ఏదో ఈ మధ్య నాకు తెలియని వ్యాధి సోకిందేమో, నా బ్లడ్ తేడా వచ్చిందేమో, నా ఆర్గన్స్ పాడవుతున్నాయేమో, నాకు ఈ మధ్య ఏంటేంటో అయిపోతుంది, లేకపోతే ఎవరిని చేతబడి చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు అనుకుంటున్నావు కదా. ఎవరేది చేసినా, ఏ రోగము నిన్ను ఆవరించినా ఏసునామలో అది నివారణ అయిపోతుంది. ఏసునామలో దూరం అవును గాక, స్వస్థత శీఘ్రమే కలుగుగాక. రెండోది ఏంటంటే క్షయవ్యాధి కూడా. ఐగుప్తులో అందరికీ క్షయవ్యాధి, దగ్గుతానే అందరికి అంటిస్తూ ఉండేవారు వాళ్ళు. కానీ ఆ రోగము నీ దగ్గరికి దేవుడు రానివాడు. ఈరోజు గొప్ప మాట ఏంటంటే నీ యొద్ద నుండి సర్వరోగములు దూరం అయిపోతాయి. రెండవది, క్షయవ్యాధులు కూడా నీ దగ్గరికి రాదు. జనరల్గానే దగ్గుతున్నావేమో, తుమ్ముతున్నావేమో, కానీ మనకు వచ్చే రోగాలు ఎలాంటివి అంటే జస్ట్ వెదర్ చేంజ్ అయినప్పుడు,
వైరల్ ఫీవర్ కానీ లేకపోతే జలుబు, జస్ట్ స్టమక్, ఇలాంటి జనరల్ సిక్నెస్లు మనం తాగే నీళ్ళని బట్టి తినే తిండిని బట్టి వస్తుంది. కానీ మరణకరమైన రోగము కానీ, నిన్ను నాశనం చేసే రోగము కానీ, నిన్ను సిగ్గుపరిచే రోగము కానీ దేవుడు రానివ్వడు. ఎందుకంటే ఐగుప్తీయులు కలుగజేసిన రోగములు ఏది మీకు రానేనని మాట ఇచ్చాడు. నిన్ను స్వస్థపరిచే యెహోవా నేనే అన్నాడు. సంపూర్ణ స్వస్థత మీకు వచ్చేసింది. ఆత్మ మీకు తోడుండును గాక. ఆమేన్. ప్రార్థన శక్తి మా పేరు గాల్ రమాదేవి. మేము ఖమ్మంపాడు గ్రామం, నూజెండ్ల మండలం, పల్నాడు జిల్లా నుంచి వచ్చాము. మా సాక్ష్యం ఏమనగా, నాకు ఇంతకుముందు 2 అమ్మాయిలు పుట్టారు. అయితే మాకు బాబు కోసమని మేము ఎంతగానో బాధపడుచున్నప్పుడు మాకు ఇలాగా ప్రార్థనా శక్తి ద్వారా ఎక్కడ అభిషేకం చేసి అయ్యగారు అబ్బాయి కావంటే అబ్బాయి, అమ్మాయి కావంటే అమ్మాయిలు పుడతానని చెప్పినప్పుడు మేము కూడా ఇక్కడికి రావడం జరిగింది. అప్పుడు నేను వచ్చి కన్సీవ్ అయిన తర్వాత అయ్యగారు నాకు బాబు కావాలని అడిగినప్పుడు అయ్యగారు ఇదిగో అట్టిపండు ఇచ్చి ఇదిగో బాబు తీసుకెళ్ళని ఇచ్చారు. దేవుని మహాకృప వల్ల నాకు బాబు పుట్టాడు. ఇదే నా సాక్ష్యం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 20 సోమవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 21 మంగళవారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివా గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. బాపట్ల పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 23 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం వి కన్వెన్షన్ ఫంక్షన్ హాల్, సర్వీస్ రోడ్, NH 216 బైపాస్, సూర్యలంక ఫ్లైఓవర్ పక్కన, బాపట్ల. నా పేరు రాజారావు. మేము నెల్లూరు నుంచి వస్తున్నాము. మాకు వివాహం అయి 13 సంవత్సరాలు అయింది. ముందు ఒకసారి 2 కవల పిల్లలు కడుపులో బాగలేక చనిపోయారు. 8 సంవత్సరాల తర్వాత మళ్ళీ జనవరి 11వ తేదీన అన్నగారు ప్రార్థించిన తర్వాత నాకు చక్కని కుమార్తెను దేవుడు దయచేశాడు. అదేవిధంగా కుమార్తెని నెల్లూరులో జరిగిన మీటింగ్స్ తీసుకొచ్చి అన్న ఆశీర్వదించడం జరిగింది. కాబట్టి ఈ గొప్ప అద్భుతాన్ని దేవుడు చేసినందుకు ఆ దేవాది దేవునికి, అన్నగారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈ కొద్ది సాక్ష్యాన్ని దేవుడు దీవించునుగాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 20 సోమవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 21 మంగళవారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివా గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. బాపట్ల పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 23 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం వి కన్వెన్షన్ ఫంక్షన్ హాల్, సర్వీస్ రోడ్, NH 216 బైపాస్, సూర్యలంక ఫ్లైఓవర్ పక్కన, బాపట్ల. తన పేరు కల్పన, వల్లాపల్లి, ప్రకాశం జిల్లా నుండి ఇక్కడ ఒంగోలు తైలాభిషేకానికి వచ్చింది. తనకి వివాహం జరిగిన తర్వాత 2 ఆడపిల్లలు పుట్టారు. పుట్టిన తర్వాత తను మళ్ళీ గర్భవతి అయింది. గర్భవతి అయితే తన తల్లికి 3 ఆడపిల్లలు అవడం వల్ల అందరూ మళ్ళీ 3వ కాన్పు కూడా నీకు ఆడపిల్లే పుడుతుంది అని అందరూ అంటుంటే హాస్పిటల్లో కూడా ఆడపిల్లే పుట్టే ఛాన్స్ ఉందని డాక్టర్స్ కూడా చెప్పినప్పుడు తను బాధపడుతున్నప్పుడు వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న ఆంటీ తను ఇక్కడ తైలాభిషేకానికి వస్తారు. వారు ఇలా చెప్పారు, దైవజనుల దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకున్నప్పుడు చాలామందికి వారు కోరుకున్న విధంగా దేవుడు గర్భఫలాల్ని మగపిల్లల్ని ఇచ్చారని చెప్పి తనని ఇక్కడికి తీసుకొని వచ్చారు. వచ్చినప్పుడు తను దైవజనులకి చెప్పింది, తనప్పుడు 3వ నెల గర్భవతిగా ఉంది. అప్పుడు దైవజనులకి చెప్పి ఇలా ప్రార్థన చేయించుకున్నప్పుడు ఈసారి నీకు తప్పకుండా అబ్బాయి పుడతాడని వారు ప్రార్థన చేసి పంపించారు. దైవజనులు ప్రార్థన చేసిన విధముగా దేవుడు తనకి చక్కటి ఆరోగ్యమైన మగబిడ్డని ఇచ్చారని తను సాక్ష్యం చెప్తుంది. వివాహం జరిగిన తర్వాత 2 ఆడపిల్లలు పుట్టిన తర్వాత మళ్ళీ గర్భవతి అయినప్పుడు దైవజనుల ద్వారా ప్రార్థన చేయించుకున్నప్పుడు దేవుడు తనకి కుమారుని ఇచ్చారని
తన సాక్ష్యం చెప్తుంది. ఈ సాక్ష్యం దేవుడు దీవించునుగాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 20 సోమవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 21 మంగళవారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. బాపట్ల పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 23 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం వి కన్వెన్షన్ ఫంక్షన్ హాల్, సర్వీస్ రోడ్, NH 216 బైపాస్, సూర్యలంక ఫ్లైఓవర్ పక్కన, బాపట్ల. నా పేరు స్వాతి. నేను కందుకూరు నుంచి వచ్చాను. నాకు 3 కుమారుళ్ళు పుట్టారు ముందు. తర్వాత అమ్మాయి కోసమే నేను ఉంచుకున్నాను. కానీ నీకు మళ్ళీ అబ్బాయి పుడతారని అందరు అన్నారు. కానీ అక్కడ ఒంగోలులో విశాఖ పాస్టర్ గారు ప్రార్థన చేస్తే ఎవరికి ఏ బిడ్డ కావాలంటే ఆ బిడ్డ ఇస్తున్నారని చెప్పారు. అప్పుడు నాకు అమ్మాయి కావాలి. నేను 3వ నెల ప్రెగ్నెంట్. అప్పుడు ఇక్కడికి వచ్చి ప్రార్థన చేయించుకున్నాను. అసలు ప్రెగ్నెంట్ కన్ఫర్మ్ అయింది, కానీ గడ్డుందమ్మ అబార్షన్ చేయించుకున్నారు. కానీ అప్పటికి నేను నమ్మకంతో నాకు అమ్మాయి పుట్టిద్దని నేను ఇక్కడికి వచ్చి ప్రార్థన చేయించుకున్నప్పుడు స్కానింగ్లో గడ్డ కూడా లేదమ్మా, నార్మల్గా ఉంది, నీకు బాగానే ఉందమ్మని చెప్పారు. 5 నెలలు ఇలాగే వచ్చాను. ఇక్కడికి వచ్చినాక నాకు అమ్మాయి పుట్టింది. 3 అబ్బాయిల తర్వాత దేవుడు నాకు అమ్మాయిని ఇచ్చాడు. ఇది నా సాక్ష్యం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 20 సోమవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 21 మంగళవారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. బాపట్ల పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 23 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం వి కన్వెన్షన్ ఫంక్షన్ హాల్, సర్వీస్ రోడ్, NH 216 బైపాస్, సూర్యలంక ఫ్లైఓవర్ పక్కన, బాపట్ల. మాది తెనాలి. మాకు వివాహం జరిగిన 7 సంవత్సరాల దాకా పిల్లలు లేరు. ప్రార్థనా శక్తికి ఒంగోలు తైలాభిషేక ఆరాధనకు వచ్చాను. వచ్చి 10,000 స్పాన్సర్ మీట్ ఇచ్చుకున్నాను. తర్వాత 2024 ఆగస్టు 28న ఇసాకయ్య గారు ఒక వాగ్దానం టీవీలో చెప్పారు. న్యాయాధిపతులు 13:13 నీవు గొడ్రాలు కదా, గర్భం ధరించి కుమారుని కందు అన్న వాగ్దానం ఆ రోజు వచ్చింది. ఆ రోజు సాయంత్రం నేను చూసుకుంటే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యింది. ఇప్పుడు బాబుకి 7వ నెల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 20 సోమవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 21 మంగళవారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. బాపట్ల పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 23 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం వి కన్వెన్షన్ ఫంక్షన్ హాల్, సర్వీస్ రోడ్, NH 216 బైపాస్, సూర్యలంక ఫ్లైఓవర్ పక్కన, బాపట్ల. పేరు విజయరాజు, భార్గవి, దర్శి నుండి ఇక్కడ ఒంగోలు తైలాభిషేకానికి వచ్చారు. వారికి వివాహం జరిగి 12 సంవత్సరాలు అయింది. అయినా తనకి PCOD ప్రాబ్లం ఉండడం వల్ల తను గర్భఫలం పొందుకోలేదు. తర్వాత వారి తల్లిగారు ఇక్కడ ఒంగోలు తైలాభిషేకం గురించి విని వారు ఇక్కడ తైలాభిషేకానికి వచ్చి వారి కుమార్తె విషయమై దైవజనులతో ప్రార్థన చేయించి ఫలం తీసుకెళ్ళి తనకి ఇచ్చినప్పుడు తను తీసుకోవడం జరిగింది. అలా తీసుకున్న 2వ నెలలోనే దేవుడు తనకి గర్భాన్ని తెరిచారు. 12 సంవత్సరాల తర్వాత దైవజనులు ప్రార్థన చేసినప్పుడు దేవుడు తనకి గర్భఫలాన్ని ఇచ్చారు. అలానే వారు కుమారుడు కావాలని ప్రార్థన చేయించుకున్నారు దైవజనులతో. అదేవిధంగా దేవుడు వారికి కుమారుని ఇచ్చారని వారు సాక్ష్యం చెప్తున్నారు. వివాహం జరిగిన 12 సంవత్సరాలకి దైవజనులు ప్రార్థన చేయగా దేవుడు వారికి గర్భఫలాన్ని, కుమారుని ఇచ్చారని, అలానే తను గర్భవతిగా ఉన్నప్పుడు కూడా కిడ్నీలో ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు దాని విషయమే వారు ప్రార్థన చేయించుకుంటే ఇన్ఫెక్షన్ అంతా తగ్గిపోయి ఎటువంటి కాంప్లికేషన్స్ లేకుండా డెలివరీ జరిగిందని వారు సాక్ష్యం చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి.
స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్ స్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 20 సోమవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 21 మంగళవారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివా గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. బాపట్ల పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 23 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం వి కన్వెన్షన్ ఫంక్షన్ హాల్, సర్వీస్ రోడ్, NH 216 బైపాస్, సూర్యలంక ఫ్లైఓవర్ పక్కన, బాపట్ల. తన పేరు సంధ్య, వెలటూరు నుండి ఇక్కడ ఒంగోలు తైలాభిషేకానికి వచ్చారు. తనకు వివాహం జరిగి 12 సంవత్సరాలు అయింది. PCOD ప్రాబ్లం ఉండడం వల్ల తను గర్భఫలం పొందుకోవడం లేదని ఉన్నప్పుడు వారి మేనమామ ఇక్కడ తైలాభిషేకానికి తను తీసుకుని రావడం జరిగింది. ఇక్కడ సాక్ష్యాలు విని వారు తనకు కూడా గర్భఫలము వస్తుందని ఆశతో ఇక్కడ తైలాభిషేకానికి తీసుకొచ్చిన తర్వాత వారి దైవజనులతో ప్రార్థన చేయించిన తర్వాత దేవుడు తన గర్భాన్ని తెరిచారు. కుమారుడు పుట్టాడని వారు సాక్ష్యం చెప్తున్నారు. వివాహం జరిగిన 12 సంవత్సరాలకి దైవజనులు ప్రార్థన చేయగా దేవుడు తనకి గర్భఫలాన్ని ఇచ్చారు, కుమారుని ఇచ్చారని వారు చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించుగాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్ స్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 20 సోమవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 21 మంగళవారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివా గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. బాపట్ల పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 23 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం వి కన్వెన్షన్ ఫంక్షన్ హాల్, సర్వీస్ రోడ్, NH 216 బైపాస్, సూర్యలంక ఫ్లైఓవర్ పక్కన, బాపట్ల. నా పేరు సుకన్య, పావులూరు నుంచి వచ్చాను. తనకి వివాహం జరిగి 15 సంవత్సరాలు అయింది. 2 సంవత్సరాల క్రితం ఇక్కడికి వచ్చి తన గర్భఫలం కోసం దైవజనులతో ప్రార్థన చేస్తున్నప్పుడు దైవజనులు ఫలం ఇచ్చి ప్రార్థన చేయగా దేవుడు తనకి గర్భఫలాన్ని కుమారుని ఇచ్చారని వారు సాక్ష్యం చెప్తున్నారు. వివాహం జరిగిన 15 సంవత్సరాలకి దేవుడు తనకి గర్భఫలాన్ని ఇచ్చారు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్ స్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 20 సోమవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 21 మంగళవారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివా గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. బాపట్ల పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 23 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం వి కన్వెన్షన్ ఫంక్షన్ హాల్, సర్వీస్ రోడ్, NH 216 బైపాస్, సూర్యలంక ఫ్లైఓవర్ పక్కన, బాపట్ల. నా పేరు మెర్సీ, ఒంగోలు మాది. నాకు పెళ్ళి 9 సంవత్సరాలు అవుతుంది. పిల్లల కోసం ఒంగోలులో పెట్టిన కాడి నుంచి వచ్చాను నేను. దేవుడు ఇస్తాడు, అందరికి ఇస్తున్నాడు బిడ్డలని. దేవుడు నాకు మరి గొప్పగా పోయిన సంవత్సరం డిసెంబర్లో ఇదిగో బాబుని ఇచ్చాడు. బాబుకి 9వ నెల. సాక్ష్యం చెబుదామని వచ్చాను. చిన్ని సాక్ష్యం దీవించి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్ స్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 20 సోమవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 21 మంగళవారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివా గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. బాపట్ల పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 23 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం వి కన్వెన్షన్ ఫంక్షన్ హాల్, సర్వీస్ రోడ్, NH 216 బైపాస్, సూర్యలంక ఫ్లైఓవర్ పక్కన, బాపట్ల. మాది చీరాల, బాపట్ల జిల్లా. నేను చెప్పబోయే సాక్ష్యం, పెళ్ళయ్యి 20 సంవత్సరాల పైన అవుతుంది నాకు. తర్వాత బాబులు పుట్టి చనిపోతున్నారు. పుట్టారు, 2-3 చనిపోయారు. తర్వాత ఇప్పుడు బాబు పుట్టాడు. నాకు వేసి రక్తమే రాసుకున్నా. నాకు ఏ మెడిసిన్ లేదు. హాస్పిటల్కి వెళ్తే నువ్వు బతకవు, నీ బాబుకి నీకు ఇద్దరికి మేము గ్యారెంటీ చెప్పలేమని చెప్పని అంటున్నారు. మా ఆయన నేను ఇద్దరం మాట్లాడుకొని, మరి మనం చూపించుకునే పరిస్థితి కాదు, మరి నువ్వు బతకాలి ముందు బాబు, తర్వాత సంగతి అని అన్నాడు.
కాదు, ఇద్దరిలో ఎవరో ఒకళ్ళే ఛాన్స్ అని అంటున్నారని చెప్పని ఇద్దరం ఎన్నోసార్లు ఏడ్చుకొని బాధపడ్డాం. తర్వాత అయ్యగారి దగ్గరికే వచ్చి మేము ప్రతి నెల తీసుకెళ్తాం వేసి రక్తం బాటిళ్ళు. నేనైతే మాత్రం ఈ బాబుకి మెడిసిన్ ఏమి వాడాల, వేసి రక్తమే మెడిసిన్ ఈ బాబుకి. మాకు దేవుడు ఇచ్చిన బిడ్డగా ఈ బిడ్డను మేము భావించుకొని ఇప్పుడు కూడా ఈ బాబు బాగాపోతే వేసి రక్తమే రాయి తగ్గిపోయిద్ది, మనకి ఏ మెడిసిన్ వద్దు, వేసి రక్తమే రాద్దాం. ఈ కాలు ఇప్పుడు నొప్పిగా ఉంది, హాస్పిటల్ తీసుకెళ్దామన్నా కూడా హాస్పిటల్లో దేవద్దు, అయ్యగారి దగ్గరికి తీసుకెళ్ళి బాబుని చేతిలో పెడితే వాడికి అంతా నయమైపోయిద్దని చెప్పని పంపించాడు ఇప్పుడు మమ్మల్ని. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 20 సోమవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 21 మంగళవారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. బాపట్ల పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 23 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం వి కన్వెన్షన్ ఫంక్షన్ హాల్, సర్వీస్ రోడ్, NH 216 బైపాస్, సూర్యలంక ఫ్లైఓవర్ పక్కన, బాపట్ల. నెడవనూరు గ్రామం నుంచి వచ్చాను, టంగుటూరు మండలము. నా పెద్ద కుమార్తె విషయంలో దేవుడు చేసిన మేలుని బట్టి నేను సాక్ష్యం చెప్పబోతున్నాను. పెద్ద కుమార్తె విషయంలో అమ్మాయిని డాక్టర్ చేయాలని 7వ తరగతి నుంచి ఎంతో పట్టుదలతో నేను పోరాడుచున్నాము. ఆ బిడ్డలు చదివించుకోటుకు పనులకు వెళ్ళటకు నేను మొదలుపెట్టాను. మిషన్ కుట్టుకుంటూ చేతైన పనులన్నీ నేను చేయుటకుని మొదలుపెట్టాను. ఆ బిడ్డది ఇంటర్ పాస్ అయినప్పుడు ఇంటర్లో మార్కులు ఎక్కువ వచ్చినాయి కానీ MBBS సీట్ రాదన్నారు. మళ్ళా ఈ సంవత్సరము ఆ బిడ్డను మళ్ళా కోచింగ్ ఇప్పించాం విజయవాడలో. ఇప్పించినప్పుడు ఆ బిడ్డ పాస్ అయింది కానీ సీట్ ఇంకా మళ్ళీ కాలేజీలు వదలలేదు. పోయిన నెల ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చి కూర్చొని బాగా వేడుస్తూ నేను, ప్రభా ఆనాడు అదిగో సేనాధిపతి మాట సెలవిస్తే చాలు నా కుమార్తె స్వస్థపడిద్ది అన్నట్లు నేను ఆయన నోటి తాయి చూస్తున్నా. అయ్యా నువ్వు ఒక్క మాట చెప్పు, నా బిడ్డకి సీట్ వచ్చిద్ది, నువ్వు ఒక్క మాట చెప్పని ఆ శివరుని నుండి నేను నా బిడ్డకి MBBS సీట్ రావాలి అని నేను పెద్దగా వేడ్చినప్పుడు ఒకటే అన్నాడు, వచ్చిద్ది పో అన్నాడు. వచ్చిద్ది పో అన్నప్పుడు నేను ఇంకా ఆ వారంలోనే ఇంటికి వెళ్ళాను. ఆ రోజు సాక్ష్యము ఫ్లైట్ గురించి చెప్పారు. వాళ్ళకి 1,60,00,000 కావాలి ఆ ఫ్లైట్ రావటానికి, కానీ అంత డబ్బు లేదు. 7 వారాలు వచ్చినప్పుడు నాకు ఆ డబ్బులు వచ్చినాయి, నేను ఫ్లైట్ నవ్వానని సాక్ష్యం విన్నాను. నేను ఆ సాక్ష్యమే నేను బలంగా ఇంటికి పట్టుకొని వెళ్ళాను. ఇంటికి వెళ్ళిన తర్వాత పోయిన వారం నేను సాయంత్రం 5 గంటలకి బిడ్డకి MBBS సీట్ వచ్చిందని ఫోన్ చేశారు. ఫోన్ చేసినప్పుడు ఎంతో సంతోషం వేసింది. సంతోషం వేసిన 8 గంటలకల్లా మళ్ళీ 1,70,000 కట్టాలని ఫోన్ వచ్చింది. అప్పుడైతే మా దగ్గర ఏమీ లేదు. అమ్మాయికి సీట్ అయితే అనకాపల్లిలో వచ్చింది, కోనసీమ కిమ్స్ హాస్పిటల్లోకి వచ్చింది, కాలేజీలోనే వచ్చింది. ప్రభా సీట్ అయితే పోయిద్దేమో, మళ్ళీ అంత మేము కట్టలేమని నేను మా చెల్లెలు ఒకరికొకరు ఏడ్చుకొని ఆ రోజు నాకు అది గుర్తొచ్చింది. 1,60,00,000 ఆ బిడ్డకి ఇచ్చిన దేవుడు నాకెందుకు ఇవని ప్రార్థన చేసుకొని రాత్రి 9 గంటలకు వెళ్ళాం పల్లెలోకి. 12 అయిందాక డబ్బులు ఎంతమందినో అడిగాము ఇద్దరం కలిసి, ఎవరు చేయి జారలేదు. కానీ ఇద్దరు నేను అడిగినామా 50,000 ఇస్తానంది, ఆ బిడ్డ అడిగినామా 50,000 ఇస్తానంది. ఆ సాయంత్రం గురువారం నైట్ వెళ్ళాము, బయలుదేరి అక్కడికి వెళ్ళి శుక్రవారం బిడ్డని జాయిన్ చేశాను. ఈరోజు నా బిడ్డ MBBS కాలేజీలో చదువుకుంటుందంటే అది దేవుని కృపే. ఈ సిన్ని సాక్ష్యం దీవించిన గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 20 సోమవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 21 మంగళవారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. బాపట్ల పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 23 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం వి కన్వెన్షన్ ఫంక్షన్ హాల్, సర్వీస్ రోడ్, NH 216 బైపాస్, సూర్యలంక ఫ్లైఓవర్ పక్కన, బాపట్ల. మాది పల్నాడు జిల్లా ఈపూరు మండలం. అయితే మాది ఇనిమేళ్ళ. అమ్మాయికి 2 అబార్షన్లు అయ్యి ఇక ఎంతో ఏడ్చా నేను. అయ్యగారు చెప్పే వాక్యం విని ప్రతి ఒక్క రోజు కూడా వాక్యం విని
అమ్మా ఈసారి నువ్వు చింతపడకు, దిగులు పడకమ్మా, నువ్వు కోరుకున్న బిడ్డను ఎత్తుకొని వస్తావని చెప్పి అయ్యగారు ఎప్పుడు నాకు చెబుతూ ఉండేవాడు వాక్యం ద్వారాగా. ఇక అప్పుడు వాక్యం విన్నా నేను, తెగులు పడ్డ చేను గురించి విన్నా. ఇక ఆ చేను గురించి చెబుతుంటే, అయ్యా నిజమేనయ్యా, నా బిడ్డకు కూడా తెగులు పడిందయ్యా, నా బిడ్డకు కూడా పురుగు చంపయ్యా, నా బిడ్డ తెగులు తీసివేసేయ్యా, నా బిడ్డ బాగా దిగులేసుకొని బాగా అనారోగ్యం పాలైందయ్యా అని చెప్పి నేను ఎంతో ఏడ్చుకుంటే నా బిడ్డను స్వస్థపరిచిండు. నా బిడ్డకు మంచి ఆరోగ్యమైన బిడ్డ మగబిడ్డనిచ్చిండు. ఇది ఫస్ట్ సాక్ష్యం. రెండో సాక్ష్యం, మా మేనగోళ్ళు వాళ్ళ అన్న తరపున మగపిల్లలే, వాళ్ళ అత్త తరపున మగపిల్లలే. అయితే ఆ పిల్లకి 2 మగపిల్లలు. అయితే అత్తమ్మ నాకు కూడా అమ్మాయి పుట్టడానికి ప్రార్థన చేయ అత్తమ్మ అంది. అమ్మ నేను ఇట్లా సంగతి ఒంగోలు ప్రార్థన పోతున్నాను ఇసాకయ్య గారి కాడికి, అక్కడ ఏదనుకుంటే అది జరిగిద్దమ్మా అన్న. అంటే అత్తమ్మ మా గురించి కూడా చేయ అత్తమ్మ, నాకు అమ్మాయి కావాలని చేయ అత్తమ్మ అంది. నేను ఇంక చేసా. ఆ పిల్ల కూడా వాళ్ళందరూ తోడ ఒక్కతే ఆడపిల్ల పుట్టింది. అది ఒక సాక్ష్యం. ఈ దేవుడు సాక్ష్యం ఈ దీవించును గాక. ఇసాకయ్య గారికి నా వందనాలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 20 సోమవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 21 మంగళవారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. బాపట్ల పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 23 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం వి కన్వెన్షన్ ఫంక్షన్ హాల్, సర్వీస్ రోడ్, NH 216 బైపాస్, సూర్యలంక ఫ్లైఓవర్ పక్కన, బాపట్ల.